498 కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు సందర్భంగా పోలీసులు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. సో వాళ్ళు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయని కారణంగానే 498 కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో తప్పుడు కేసులు కూడా పెరిగిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుందని ఒక కేసు సందర్భంగా కూడా బాంబే హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో అసలు కోర్టు ఆ వ్యాఖ్యలు చేయడానికి ఆ పర్టికులర్ కేసు ఏంటి, నిజంగా 498 తప్పుడు కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదు. సార్, మనం చూసాం 498కి సంబంధించి మిస్యూజ్ ఎక్కువగా అవుతుందనేటువంటి మాట ఎప్పటి నుంచో వినిపిస్తుంది. సో బాంబే హైకోర్టు పోలీసుల మీద కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏంటి ఆ వ్యాఖ్యలు ఏంటి, అసలు యాక్చువల్గా ఎందుకు ఆ కేసు సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం ఇది బాంబే హైకోర్టు ఏదైతే ఈ కామెంట్స్ చేశారో ఈ యొక్క కేసు పూర్వపరాల గురించి మనం చూసుకుంటే ఇది అజయ్ రాజేంద్ర కరే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుకు సంబంధించిన కామెంట్స్ ఇవి. ఇందులో బాంబే హైకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే ఈ కేసులో భార్య ఎవరైతే 498 కేసు పెట్టారో భర్త మీద, ఆవిడ ఆల్రెడీ ఒక మెడికల్ ప్రాక్టీషనర్, అంటే ఒక డాక్టర్ ప్లస్ ఒక పెద్ద కంపెనీలో ఎండీ కింద కూడా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద జాబ్ పెట్టుకొని ఆవిడ కంప్లైంట్లో మాత్రం ఆమె హౌస్ వైఫ్ లాగా చిత్రీకరించి ఆమె ఒక హౌస్ వైఫ్ గృహహింసకి పాల్పడింది అన్నట్టుగా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అందులో వాళ్ళ పెళ్ళే కేవలం 40 రోజులు మాత్రమే అయింది. ఈ 40 రోజుల్లోనే ఆవిడ బయటకు వచ్చేసి 498 పెట్టేసి, ముఖ్యంగా ఆమె ఇచ్చిన కంప్లైంట్లో పెళ్ళైన రెండో రోజే వాళ్ళ అత్తయ్య ఇంకా తోడుకోడలు ఆవిడని చంపే ప్రయత్నం చేశారని, 20 లక్షలు దగ్గర కట్నం అడిగారని, ఇలా రకరకాలుగా ఎలిగేషన్స్ అని పెట్టారు. అండ్ సో దీని మీద ఇవాళ రోజు బాంబే హైకోర్టు చాలా కోపంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ప్రొఫెషన్ని క్లియర్గా దాచిపెట్టింది. సో సదర్ పోలీస్ వారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏం చేస్తున్నారు అంటే అవతల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే బ్లైండ్గా తీసేసుకోవడమేనా? ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే శ్రవణ్ గారు, 498 కేసెస్లో మనకు అందరికీ తెలుసు, ఇప్పటికే అందరికీ ఇండియా మొత్తానికి తెలిసింది ఏంటంటే 498 మ్యాక్సిమం 60 to 70% కేసెస్ ఎక్కువ ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. కేవలం 498 ఏదైతే అసలు యాక్చువల్లీ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం, అంటే లేడీస్ యొక్క ప్రొటెక్షన్ కోసం అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, అంటే గృహహింసకి వాళ్ళకి నుంచి వాళ్ళకి కాపాడుకోవడానికి 498 అనేది ఒక ల్యాండ్ మార్క్ సెక్షన్. అది వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పెట్టింది. కానీ దాన్ని చాలామంది వాళ్ళ రోజు దురదృష్టకరం ఏంటంటే లేడీస్ చాలా మటుకు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఫాల్స్ కేసు పెట్టి భర్తల్ని ప్లస్ భర్తల యొక్క తల్లిదండ్రుల్ని లేకపోతే వాళ్ళ భర్తల యొక్క కుటుంబీకుల్ని భయపెడటానికి, భయభ్రాంతులు చేయడానికి, లేకపోతే బెదిరించడానికి ఇది యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్టార్షన్, అంటే ఎలిమనీ ఏదైతే ఇట్లా విడాకుల మధ్యలో ఉంటే డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి భర్తల నుంచి మెయింటెనెన్స్లు కానీ అవి కానీ వాటి కోసం బ్లాక్మెయిల్ చేసే విధంగా కూడా ఈ 498 సెక్షన్లో కొద్దిగా ఎక్కువగా పెడుతున్నారు. సో దానిలో వన్ ఆఫ్ ది మళ్ళీ ఎగ్జాంపులే ఈ కేసు. సో ఇవాళ రోజు బాంబే హైకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే, ఇలా మీరు పోలీస్ వారిని ముఖ్యంగా గట్టిగా అక్షంతలు వేసింది. అదేంటంటే, మీరు అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక అమ్మాయి వచ్చి 498, ఒక మహిళ వచ్చి 498 కేసు పెట్టేగానే మీరు అసలు అందులో బేసిక్ ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా కేవలం ఆమె కంప్లైంట్ ఆధారితంగా మీరు బ్లైండ్గా ఎఫ్ఐఆర్ చేసేసి దాన్ని ఛార్జ్షీట్ వేసేస్తారా? అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఆవిడ ఒక పెద్ద డాక్టర్, ఒక కంపెనీకి ఎండీ, కానీ ఆమె ప్రొఫెషన్ గురించి హౌస్ వైఫ్ లాగా పెట్టింది. అదొక పెద్ద ల్యాబ్స్. అది మీ ఇన్వెస్టిగేషన్లో పెద్ద ల్యాబ్స్ అదే. ప్లస్ ఇంకోటి, అసలు ఆమె పెళ్ళైన రెండో రోజే 20 లక్షలు డౌరీ అడుగుతున్నారు, నన్ను చంపేపోతున్నారు అని చెప్పి రెండో రోజే బయటకు వచ్చేసింది. మరి ఇలాంటివన్నీ మీరు అసలు క్లియర్గా అసలు ఇన్వెస్టిగేషన్ చేశారా? చుట్టుపక్కల వాళ్ళని అట్లీస్ట్ అసలు క్రైమ్ జరిగిందని మీరు అనుకున్న చోట ఎక్కడైతే వాళ్ళు కాపురం చేస్తున్నారో వాళ్ళ ఇల్లు కానీ అది కానీ ఈ ప్లేసెస్కి మీరు అట్లీస్ట్ విజిట్ చేశారా? అది కూడా చేయలే అంట పోలీసులు. ఇక్కడ దారుణం ఏంటంటే మినిమం అది, ఎందుకంటే క్రైమ్ ఎక్కడైతే జరిగిందో, జనరల్లీ ఎక్కడైనా మనం కంప్లైంట్ ఇస్తే క్రైమ్ ఎక్కడైతే జరిగిందో ఆ క్రైమ్ ఏరియాని పోలీసు వారు కంపల్సరీ విజిట్ చేసి, ముఖ్యంగా విట్నెస్లని కొందరిని పెట్టుకొని వెళ్ళి విజిట్ చేసి, ఇవన్నీ ఉంటాయి, ప్రక్రియ ఉంటాయి. ఇవంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో క్లియర్గా ప్రొసీజర్స్ అన్ని రాసున్నాయి. అలాంటిది ఏది చేయకుండా 498 కేసెస్లో ముఖ్యంగా ఇలాంటివి ఏమీ పాటించకుండా పోలీసు వారు హ్యాపెజార్డ్గా సగంగా ఇన్వెస్టిగేషన్లు చేసేసి కేవలం మహిళలు కంప్లైంట్ ఇచ్చారు, 498 వాళ్ళకి సంబంధించిన సెక్షన్ కాబట్టి కామ్గా వేసేద్దాం, ఎఫ్ఐఆర్ నమోదు చేసేద్దాం అని చెప్పి ఉమెన్స్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే అయిపోతుంది, వీళ్ళేమో ఫైల్ చేసేయడం, ఛార్జ్షీట్లు వేసేయడం. సో ఇలాంటివి చాలా ఉదంతాలు అవుతున్నాయి. సో దీన్నే ఇవాళ రోజు నివారిస్తూ ఇవాళ రోజు బాంబే హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని అనుకోవచ్చు మనం. పోలీసుని గట్టిగా అక్షంతులు వేస్తూ అక్కడ బాంబే పోలీసుని మీరు ఇలా హాఫెజార్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసు యొక్క పూర్వఫలాలు ఏం తెలుసుకోకుండా మీరు కామ్గా ఇట్లా ఛార్జ్షీట్ వేసి కోర్టుకు పంపిస్తే ఇంకోసారి బాగోదు, మంచిగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా
ఇలాంటి 498A కేసెస్ ముఖ్యంగా మహిళలు చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇది ఒక చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ గురించి అని చెప్పి కూడా వాళ్ళు బాంబే హైకోర్టు ఇవాళ రోజు వాళ్ళందరినీ వారించడం జరిగింది. సో ఇదొక మంచి పరిణామమే. 498A ఫాల్స్ కేసెస్ బాధితులకి ఇది ఒక మంచి పరిణామమే అని మనం అనుకోవచ్చు. ఇక్కడ అంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి వాళ్ళు పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయకుండా ఓవర్లుక్ అయ్యారనుకోవచ్చా, లేదంటే జనరల్గా ఒక మహిళ కేసు పెట్టినప్పుడు 498A కేసు పెట్టినప్పుడు సో వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కువగా అంటే తీవ్రమైనటువంటి స్థాయిలో చేయకుండా వచ్చా, ఎట్లా ఏంటి సార్? ఇక్కడ మీరు అన్న పాయింట్స్ అన్ని కూడా వర్తిస్తాయి. ఒకటి, ఆవిడ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ కాబట్టి పోలీసులు కొద్దిగా ఓవర్లుక్ చేసి ఉండొచ్చు. ముఖ్యంగా ఆవిడ ఆ యొక్క కేసే కాదు, అలాగని చాలా కేసుల్లో కూడా పోలీసు వారు ఇదే మిస్టేక్ చేస్తున్నారు ఈ మధ్య. మనం చూసుకుంటే అందరు పోలీసు వారిని అనకూడదు, బట్ ద సేమ్ టైం చాలా మటుకు ఈ 498A కేసెస్లో వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మినిమం ఇన్వెస్టిగేషన్ కానీ ఆధారాలు కానీ సేకరించకుండా అసలు మినిమం ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది లేదా కూడా వీళ్ళు చూడకుండా డైరెక్ట్గా కేసులు నమోదు చేస్తున్నారు. ఆడవాళ్ళు వచ్చి 498A పెట్టమన్నారు కదా అని చెప్పి పెట్టేస్తున్నారు. సో అది కూడా ఒక రీజను, ఇదొక రీజను. ఆమె యొక్క సోషల్ స్టేటస్ ప్లస్ మహిళ 498A ఇచ్చింది కదా కంప్లైంట్ డైరెక్ట్గా ఫైల్ చేసేడాలు. అట్ ద సేమ్ టైము వీళ్ళ యొక్క ఈ 498 కేసెస్ మీద వీళ్ళ యొక్క ముభావము ప్లస్ వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్, క్లియర్గా పోలీస్ వారి వైఖరి నెగ్లిజెన్స్ ఈ 498 కేసెస్లో ఎలా ఉందన్నది ఈ యొక్క అంశం ఈ కేసు ఒక కరెక్ట్ దార్కాణం ఇది. సో అంటే ఇప్పుడు తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయని అందరూ చెప్తున్నారు, కోర్టు కూడా అభిప్రాయపడుతుంది. సో బేసిక్గా ఎలాంటి ఎంక్వైరీ చేస్తే సో వాళ్ళు ఎవరి మీద అయితే కేసు పెట్టబడిందో వాళ్ళు ఇలాంటి బాధకు గురి కాకుండా ఉంటారనుకో. సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజు ఇది ఫాల్స్ కేసు అని తేలిన తర్వాత ఖచ్చితంగా కోర్టు వారి డిస్క్రిషనరీ పవర్ ప్రకారం ఆ మహిళకు కూడా శిక్ష వేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ కోర్టు వారు ఎటువంటి చర్య తీసుకోకపోతే ఈ మగవాడు ఎవరైతే భర్త ఉన్నాడో వాళ్ళు అతని ఫ్యామిలీ వాళ్ళు ఇది ఈ కేసు ఫాల్స్ కేసు అని నిర్ధారితమైంది కాబట్టి వాళ్ళు ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు కాబట్టి ప్లస్ వాళ్ళ పరువు కూడా పోయింది కాబట్టి వాళ్ళు క్రిమినల్ డిఫమేషన్ కేసులు అవి కూడా ఆ మహిళ మీద వాళ్ళ యొక్క కుటుంబం మీద వేయచ్చు వీళ్ళు. సో అలాంటి ఛాన్సెస్ అలాంటి హక్కులు కూడా ఈ మగవాళ్ళకు ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో కోర్టు చెప్పిన విధంగా పోలీసుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని పొత్తిడి కృష్ణకాంత్ గారు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి 498A కేసులు మిస్యూజ్ ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇది కేసు పెట్టగానే పోలీసులు ప్రిలిమినరీ ఎంక్వైరీ కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే ఇలాంటి తప్పుడు కేసులు కూడా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు శివనాగులతో స్టెవన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.